హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల సత్యస్ జర్నీ. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ముందుగా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి సందర్భంగా ఈరోజు మన వీడియోలో ఒక మంచి పిండి వంటకం రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. పండగంటేనే చుట్టాలు, సందడితో పాటు పిండి వంటలు కూడా ప్రధానమే కదండి. మాకు తెలిసిన కొన్ని పిండి వంటకాలని ఈ సంక్రాంతి సందర్భంగా మీతో షేర్ చేసుకోబోతున్నాం. మీ అందరికీ ఈ పిండి వంటకం తెలిసే ఉంటుందండి. వీటిని సున్నిపాకుండలు, పిండి పాకులు, బెల్లం పాకుండలు అని కూడా అంటారు. వీటిని మనం చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు అండ్ వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ బెల్లంతో చేసే కనుక మనకి చాలా హెల్దీ కూడా. సో ఇప్పుడు ఈ బెల్లం పాకుండలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఈ బెల్లం పాకుండల రెసిపీ కోసం మనం బియ్యం అయితే ఒక 8 to 10 hours అయినా కనీసం నానబెట్టుకోవాలి. పిండి వంటలకి ఎప్పుడు కూడా స్టోర్ బియ్యమే యూజ్ చేయాలండి. దానివల్ల పిండి వంటలు మనకి చాలా రుచిగా వస్తాయి. ఇప్పుడు మీకు పాకుండల కోసం కేజీంపావు రైస్కి అయితే నేను కొల చెప్తున్నాను. మేము ఇక్కడ కేజీంపావు స్టోర్ బియ్యమే ముందు రోజు నైట్ అయితే నానబెట్టుకున్నాం. ఈ విధంగా నానబెట్టుకున్న బియ్యాన్ని మరుసటి రోజు మార్నింగ్ తడి బియ్యాన్నే మనం మిల్లుకి ఇవ్వాలండి. ఎందుకంటే పిండి పాకులు అనేవి తడి బియ్యం పిండితోనే చేస్తాం కాబట్టి మిల్లులో ఆడించినప్పుడు చాలా మెత్తగా ఆడించమని చెప్పండి. మీకైతే ఈ హడావిడిలో పిండిని చూపించడం మర్చిపోయాను. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్లో కొన్ని యాలకులు అలాగే పంచదార వేసి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని తగినంత నెయ్యి వేసి చిన్నగా తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని దోరగా రెడ్గా వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా చిన్నగా తరుక్కోండి. మీకు ముద్ర కొబ్బరికాయ అయితే మంచిగా వేగుతాయి. పిండిపాకులకి ఎప్పుడైనా సరే ఈ విధంగా చిన్న చిన్నగా తరిగిన కొబ్బరి ముక్కల్ని వేసుకోవడం వల్ల మనం తింటున్నప్పుడు మధ్య మధ్యలో ఆ కొబ్బరి ముక్క అనేది తగిలి రుచిగా ఉంటాయి. సో ఇప్పుడైతే పాకానికి రెడీ చేసుకుందామండి. బాటమ్ అనేది తిక్కుగా ఉండే పాత్రలోని కేజీంపావు రైస్కి 3/4 kg వరకు బెల్లం తీసుకొని కొద్దిగా నీరు యాడ్ చేసుకొని పాకానికి స్టవ్ మీద పెట్టాలండి. సో ఈ విధంగా మధ్యలోని కలుపుతూ ఉండాలి. బెల్లం పాకుండలకి పాకం అనేది తీగ పాకం కాదండి. అలా అని బాగా ముదురుపాకం కూడా తీయకూడదు. లైట్గా ఇంకా ముదురుపాకం వస్తుందనగా మనం పిండి కలిపేసుకోవాలి. సో అంటే చూసారు కదా, ఇక్కడ వాటర్లో వేస్తే ఇలాగా ఉండగట్టాలి పాకం అనేది. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ పాకంలోకి మనం ఆడించిన తడిపిండిని కొద్ది కొద్దిగా వేస్తూ మొత్తం అంతా అలా కలిపి తిప్పాలి. పిండి వేస్తున్నంతసేపు ఇలాగా తిప్పుతూ ఉండాలండి. ఇలా కలపకపోతే ఏంటంటే ఉండకట్టేస్తుంది. ఈ విధంగా మొత్తం పిండినంతా ఈ 3/4 kg బెల్లంకి సరిపోతుందండి. ఇది కరెక్ట్ కొల. కేజీంపావు రైస్కి 3/4 kg బెల్లం. మనకి ఈ పిండి కలిపిన పాకం మిశ్రమం బాగా చల్లగా అయిన తర్వాత మాత్రమే ఉండలు చుట్టుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడైతే చల్లగా అయిపోయిందండి. మేము ఇంకా ఫ్రై చేసేయడానికి రెడీగా ఉన్నాం. ఒక పాన్ పెట్టి ఆయిల్ పోసుకోవాలి. తగినంత ఆయిల్ కొంచెం ఎక్కువే పోసుకోండి. అవి పూర్తిగా ములిగినట్టు ఉండాలి, అప్పుడే బాగా ఫ్రై అవుతాయి. సో ఈ విధంగా పిండి మొత్తాన్ని చిన్న చిన్న బాల్స్లా తీసుకొని బాగా రెడ్గా వచ్చినంత వరకు వేయించాలండి. అప్పుడే బయట క్రిస్పీగా లోన సాఫ్ట్గా చాలా టేస్ట్గా వస్తాయి. ఈ బెల్లం పాకుండలు వేగుతున్నంతసేపు మంట ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. హైలో పెట్టి వేపారంటే త్వరగా మాడిపోయే అవకాశం ఉంది. సో చూసారు కదండి, ఇదే విధంగా రిమైనింగ్ పిండంతా కూడా బాల్స్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటే ఎంతో రుచికరమైన బెల్లం పాకుండలు లేదా సున్ని పాకుండలు లేదా పిండి పాకులు రెడీ అయిపోయింది. మీకు ఒక ఐడియాగా ఎన్ని వచ్చాయనేసి అంటే కేజీంపావుకి మాకైతే ఇవి 75 వచ్చాయండి. సో చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే అలాగే ఎంతో త్వరగా అయిపోయే పిండి వంటకం. మీరు కూడా ఈ పిండి వంటకాన్ని ఈ సంక్రాంతికి తయారు చేయండి. మరొక పిండి వంటకం రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.